హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. మనకి బయాలజికల్ కంటెంట్ మనకి ఎస్టర్డే పక్షుల గురించి అయితే కొన్ని ముఖ్య లక్షణాలు అనేవి మనం బిట్స్ అనేవి ప్రాక్టీస్ బిట్ చూసామండి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి క్షీరదాలలో కొన్ని ముఖ్య లక్షణాలు చూద్దాం. క్షీరదాలు ట్రయాసిక్ కాలంలో థెరాప్సిడ్ సరీసృపాల నుంచి ఉద్భవించాయి. క్షీరదాలు ఏ కాలంలో థెరాప్సిడ్ సరీసృపాల నుంచి ఉద్భవించాయంటే ట్రయాసిక్. మనకి ఏ విధంగా అడగవచ్చండి. లేకపోతే థెరాప్సిడ్ సరీసృపాల నుంచి ఏమి ఉద్భవించాయంటే ఏ కాలంలో అంటే ట్రయాసిక్ కాలంలో ఏ విధంగా అడగవచ్చు అనమాట. మనకి ఆధునిక జీవమహాయుగాన్ని క్షీరదాల యుగం అని పిలుస్తారు. క్షీరదాల యుగం అని దేన్ని పిలుస్తారంటే ఆధునిక జీవమహాయుగాన్ని క్షీరదాల స్వర్ణయుగం అని పిలుస్తారు. దీన్ని తిప్పి ఇట్లా తిప్పి అడగవచ్చు, లేకపోతే ఇలా తిప్పి కూడా అడగవచ్చు. మనకి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేలపై నివసించే క్షీరదాలలో శరీరంపై రోమాలు ఉంటాయి. బాహ్య చెవులు 4 చలనాంగాలుగా ఉంటాయి. అవి ఏంటంటే పూర్వాంగాలు 2, చరమాంగాలు 2 అనమాట. గుర్తుపెట్టుకోండి, పూర్వాంగాలు 2, చరమాంగాలు 2. మనకి ఇవి క్షీరదాలు కాబట్టి పిల్లల్ని కలిపి పాలిస్తాయి. ఊపిరితిత్తుల ద్వారా మాత్రం శ్వాసిస్తాయి అన్నమాట. ఎక్కువ జీవుల యందు స్వేద మరియు పాలగ్రంథులు ఉంటాయి. అతిపెద్ద క్షీరదం అతిపెద్ద జంతువు ఏంటంటే నీలి తిమింగలం అండి. బెలనోప్టెరా మాస్కులస్ దీని యొక్క శాస్త్రీయనామం నీలి తిమింగలం యొక్క. బంబుల్బీ లేక గబ్బిలం అనమాట. గబ్బిలం యొక్క శాస్త్రీయనామం అంటే క్రాసియో నిక్టేరియస్ థాంగ్లెన్స్ క్వై. అది చిన్న క్షీరదం అండి ఇది గబ్బిలం అనేది. క్షీరదాల్లో డైకాండైలిక్ పుర్రె ఉంటుంది. క్షీరదాల్లో ఏ పుర్రె ఉంటుంది? డైకాండైలిక్ పుర్రె ఉంటుంది. ఇంపాయింట్ మనకి ఇది కూడా. క్షీరదాల్లో ఆంఫిఫ్లాటియన్ రకపు కశేరుకాలు ఉంటాయి. క్షీరదాల్లో ఏ రకపు కశేరుకాలు ఉంటాయి? ఆంఫిఫ్లాటియన్ కశేరుకాలు ఉంటాయి. క్షీరదాల క్రింది దవడ ఒక్కొక్క అర్ధభాగంతో దంతస్తని ఎముక ఉంటుంది. ఇది పుర్రెలో గల స్కలలాస్థితో సంధించబడి ఉంటుంది. స్కలలాస్థి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్షీరదాల్లో సాధారణంగా ఎన్ని కశేరుకాలు ఉంటాయంటే 7 గ్రీవ కశేరుకాలు ఉంటాయి. 2 కాలివేళ్ల స్లాత్ మెనటిలాలో 6 గ్రీవ కశేరుకాలు ఉంటాయి. 3 కాలివేళ్ల స్లాత్లో 9 గ్రీవ కశేరుకాలు ఉంటాయి. 2 కాలివేళ్ల స్లాత్ మనటిలాలో 6 గ్రీవ కశేరుకాలు ఉంటాయి. 3 కాలివేళ్ల స్లాత్లో 9 గ్రీవ కశేరుకాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, డిఫరెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి క్షీరదాల ఉదర కుహరాన్ని వేరు చేస్తూ విభాజకం పటలం అనేది ఉంటుంది. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే, విభాజక పటలం అనేది. క్షీరదాల్లో థీకోడాంట్, హెట్రోడాంట్, డైఫియోడాంట్ దంత విన్యాసం ఉంటుంది. థీకోడాంట్, హెట్రోడాంట్, డైఫియోడాంట్ అంటే మనకి ఈ వరుస క్రమం కూడా పేర్చమని ఇస్తాడని చెప్తారండి. క్షీరదాల్లో థీకోడాంట్, హెట్రోడాంట్, డైఫియోడాంట్ దంత విన్యాసం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జంబికాల తాలివ కీలతాల తలవాస్తుల కలయిక వల్ల క్షీరదాల్లో అంగిల్ ఏర్పడుతుంది. అంగిల్ అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే ఈ విధంగా ఏర్పడుతుంది, చూసుకోవాలి. క్షీరదాల శబ్దోత్పత్తి నిర్మాణం ఏంటంటే స్వరపేటిక. క్షీరదాల శబ్దోత్పత్తి నిర్మాణం స్వరపేటిక అనమాట. మూలమహాధమని శిరసరణి క్షీరదాలలో లోపిస్తుంది. క్షీరదాలలో ఏమేమి లోపిస్తాయంటే మూలమహాధమని శిరాసరణి క్షీరదాలలో లోపిస్తుంది. క్షీరదాల్లో 2 ధమని చేపలు ఉంటాయి. క్షీరదాల్లో వృక్క నిర్వాహక వ్యవస్థ లోపించి ఉంటుంది. క్షీరదాల మెడను కప్పుతో మెనింజస్ పొరుసులు ఉంటాయి. క్షీరదాల మెడను కప్పుతో ఏ పొరలు ఉంటాయంటే 3 మెనింజస్ పొరలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. వెలుపలి పరాశిక, మధ్య లౌతికల, లోపలి పృథ్వీ. ఈ 3 ఏంటంటే ఒకటి వచ్చేసి పరాశిక, మధ్యలో లౌతికల, వెలుపల అంటే బయట వైపేమో పరాశిక, మధ్యలో లౌతికల, లోపల మృద్వి. అడిగే అవకాశం ఉందన్నమాట, గుర్తుపెట్టుకోండి. క్షీరదాలలో మస్తిష్క వల్కల పృష్ఠభాగం నియోపేలియంగా విస్తరిస్తుంది. యూథేరియన్ క్షీరదాలలో 2 మస్తిష్క గోళాలను కలిపే అడ్డునాడి జంతువులను కార్పస్ కెల్లోజం అంటారు. ఏమంటారంటే కార్పస్ కెల్లోజం. క్షీరదాల మధ్య మెడల్లో గల 4 దృగ్గోళాలను కార్పొరా క్వాడ్రిజమానా అంటారు. క్షీరదాలలో గల 4 దృగ్గోళాలను కార్పొరా క్వాడ్రిజమానా అంటారు. క్షీరదాల మధ్యలో 3 ఎముకలు ఉంటాయి. అవి ఒకటి మాలియస్ ప్రకోణాస్థి రూపాంతరం, ఇంకస్ ప్రళంబ రూపాంతం, స్టెఫిస్ కాంటికా అదో హనుచాప రూపాంతం.
స్టాఫిస్ క్షీరదాల అతి చిన్న ఎముక. గబ్బిలాలు, తిమింగలాలు, మాన్లు, సీల్స్, ష్రూలు ప్రతిధ్వనులను ఉత్పత్తి చేయడం ద్వారా ప్రయాణించే మార్గాన్ని తెలుసుకుంటాయి. మానవుడు ఇతర ప్రైమేట్ ఆడ క్షీరదాల లైంగిక చక్రాన్ని బహిష్టు అని పిలుస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి నాన్ ప్రైవేట్ ఆడ క్షీరదాల లైంగిక చక్రాన్ని ఋతు చక్రం అంటారు. ప్రోటోథీరియన్లు అంటే చూచుకాలు, కార్పస్ కెర్లోజం, బాహ్య చెవి లోపించిన పురాతనమైన సరీసృపాల నుండి గుడ్లు పెట్టే క్షీరదాలు. శిశుస్పాదక క్షీరదాలు అంటే థీరియా అనే ఉపవిభాగాలు చేర్చబడతాయి. శిశుస్పాదక క్షీరదాలు ఏ ఉపభాగంలో చేర్చబడతాయి? థీరియా. మార్సుపియల్స్ను శిశు కోష్టక క్షీరదాలుగా పేర్కొంటారు. ఏ కోష్టక క్షీరదాలను శిశు క్షీరదాలుగా పేర్కొనబడతారంటే మార్సుపియల్స్. వీటిలో కుంతకాలు, చర్వక దంతాలు యూథీరియన్ల కంటే ఎక్కువగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ చదువుకోవాలి, మనం చూసుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి. బిట్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది అనేది. చాలా మార్సుపియల్ క్షీరదాల్లో పరాయి, పీతక, జరాయి ఉంటుంది. చాలా మార్సుపియల్ క్షీరదాల్లో పరాయువు, పీతక పరాయువు ఉంటుంది. ఆస్ట్రేలియాను శిశుకోష్టక క్షీరదాల భూమిగా పేర్కొంటారు. ఏ దేశాన్ని శిశుకోష్టక క్షీరదాల భూమిగా పేర్కొంటారంటే ఆస్ట్రేలియాను. మెటాథీరియన్లలో గర్భావధి కాలం ఋతుచక్రం కంటే తక్కువగా ఉంటుంది. యూథీరియన్ క్షీరదాల్లో పరాయువు, అళింద జరాయువు ఉంటుంది. ఏ క్షీరదాలు అంటే యూథీరియన్లలో గర్భావధి కాలం బహిటు చక్రం లేదా ఋతుచక్రం అంటారు. ఇవి ఇంపార్టెంట్ అని చూసుకోండి, కంటే ఎక్కువగా ఉంటుంది. మార్సుపియల్స్ శరీరంపై రోమాలు ఉంటాయి, ఊపిరితిత్తులు శ్వాసిస్తాయి. బాహ్య చెవులు 4 చలనాంగాలుగా ఉంటాయి, ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తాయి. ఉదాహరణకు పిల్లల్ని సంరక్షించడానికి సంచి వంటి నిర్మాణం కలిగి ఉన్న ఉదర భాగంలో ఉంటుంది. దీనికి మనకు తెలిసిన విషయమే కంగారని. ప్రైమేట్స్ అభివృద్ధి చెందిన చేతులు, కాళ్ళు కలిగి ఉంటాయి. వేళ్లకు గోళ్ళు ఉంటాయి. తెలివైన జీవులు. సంఘజీవులు కుటుంబ స్నేహితుల బంధం ఏర్పరచుకుంటాయి. ఉదాహరణకు కోతి. రొడెంట్స్ ఇవి నేలపై నివసిస్తాయి, దవడలను కలిగి ఉంటాయి. రొడెంట్స్ అండి. ఆహారం తీసుకున్నప్పుడు కొంతకాలు కలిగి ఉపయోగించుకుంటాయి. కఠినాహార పదార్థాలు ముఖ్యంగా సులువుగా ఉంటాయి. ఉదాహరణకు ఎలుక. నెక్స్ట్ వచ్చేసి సముద్రపు నీటిలో పెరుగుతాయండి. ఏంటంటే సముద్ర క్షీరదాలు సముద్రపు నీటిలో పిల్లల్ని కంటాయి. కొన్నిట్లో మాత్రమే రోమాలు ఉంటాయి, మిగతా వాటిలో చేపల వల్ల చర్మాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు డాల్ఫిన్. క్షీరదాలు ఇవి నిశాచర జీవులు, చెట్లపై త్వరలో గృహాలు ఏర్పరచుకుంటాయి. వీటిని ఒక జత రెక్కలు ఉంటాయి. ఇవి ఎగరడానికి సహాయపడతాయి. ప్రజలను ఉపయోగించుకొని గమ్యాన్ని నిర్దేశించుకుంటాయి. ఉదాహరణకి గబ్బిలం. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ చూసుకోవాలి. చూసుకొని కంపల్సరీగా మీరు మిస్ కావద్దు. బిట్స్ అన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే ఇప్పుడు మనం కొన్ని డిఎస్సిలో ఇంతకుముందు మనం ప్రాక్టీస్ చేసాము. సో ఒకసారి ఒక డిఎస్సి మోడల్ పేపర్ కూడా మనం చూద్దాం. అంటే గత డిఎస్సిలో అడిగిన పేపరు, గత డిఎస్సిలో అడిగినాయండి. ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసాం. ఇక మనం ఏం చేస్తాం, ఇంకా నుంచి ఒక ప్రాక్టీస్ బిట్స్ అయిపోయిన వెంటనే ఒక్కొక్క డిఎస్సి అంటే గత డిఎస్సి అడిగిన పేపర్ని ప్రాక్టీస్ ఒక్కొక్కటి మళ్ళీ చూసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ చూడండి, 2005 అడిగిన గత డిఎస్సి అడిగిన మళ్ళీ ఒకసారి చూద్దాం. లివెన్హుక్ చే యానిమల్క్యూల్ అని పేరు పెట్టబడిన వారికి తర్వాత పేరు పెట్టిన వారు ఎవరంటే బ్యాక్టీరియాలు. గొంతు నొప్పి, జలుబు, దగ్గు, విపరీతమైన ఒళ్ళు నొప్పులు, వాంతులు, విరోచనంతో ఒక బాడు బాధపడుతున్నారు. డాక్టర్ అంతా రక్త పరీక్ష చేయించుకోమన్నాడు. ఈ వ్యాధి ఏది కావచ్చు అంటే స్వైన్ ఫ్లూ. సరిగాని జతను గుర్తించండి. డిప్తీరియా, కార్నిబాక్టీరియం, డిప్తీరియా ఓకే. టెటానస్, కోట్రిషియం బెటాటానే, మలేరియా, ప్లాస్మోడియం ఫాల్సిఫెరం, అమీబాయిక్ డిసెంట్రీ, అమీబా పాట్రియోస్. ఇది సరిగాని జత అన్నమాట. ఈ సేవలం సంచయనం చేసిన 6 క్యాన్లు మోటార్ కార్లకు ఇంధన వనరులకు ఉపయోగిస్తారంటే బోటియోకోకస్ బ్రానై. నెక్స్ట్ వచ్చేసి 2012 అడిగింది. సాధారణంగా సక్సేరిక అధ్యాయం నుంచి మానవులకు సంక్రమించే వ్యాధుల సమూహం ఏం పిలుస్తుంటే ప్లేగు, రెబిస్, మేడువ్యాపు. దోమతలను ఉపయోగించి నివారించబడే వ్యాధులకు సమూహమైన డెంగ్యూ జ్వరము, మేడువాపు వ్యాధి, ఎల్లో జ్వరమును మనం వ్యాధుల సమూహాలుగా చెప్పుకోవచ్చు. కొన్ని శిలీంధ్రాలు ఉన్నత స్థాయి మొక్కల వేళ సహనం చెంది ఏర్పరిచే నిర్మాణాలు ఏమంటారంటే శిలీంధ్ర మూలాలు. మలేరియా పరాన్నజీవి తన జీవ చక్రంలో లైంగిక వలయాలను ప్రారంభించే దశలు ఏంటంటే గ్రామ్టోసైడ్, స్పోరోజైట్. కంపల్సరీగా బిట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి ఇది. అందుకే మళ్ళీ మనం రివిజన్ చేద్దాం.
మర్చిపోకుండా ఉండటానికి అత్యంత చిన్నదైన విరియాలు అంటే బ్యాక్టీరియోఫేజ్ F2. నెక్స్ట్ వచ్చేసి వ్యర్థ పదార్థాలను కంపోస్ట్ ఎరుపుగా మార్చడంలో ఉపయోగపడే జీవులు అంటే బ్యాక్టీరియాలు, వానపాములు, మళ్ళీ శిలీంధ్రాలు. సూక్ష్మజీవ శాస్త్రం ప్రకారం సూక్ష్మజీవులన్నింటినీ ఈ విధంగా పరిగణిస్తారంటే మినియేచర్ కెమికల్ ఫ్యాక్టరీస్. ప్రోటోజోవులకు చెందిన ఒక జీవి నుండి పిల్ల జీవులు ఏర్పడ్డాయి. 6 తరాల తర్వాత దాని జనాభాలో ఏర్పడిన పిల్ల జీవుల సంఖ్య 64 అయినా అది జరిపిన ప్రతిపత్తి ద్విధా విజాతి. మానవుల్లో వ్యాక్సినేషన్ నివారించలేని వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులు అంటే HIV వైరస్, ప్లాస్మోడియం వైవాక్స్ మరియు HIV వైరస్. ఎలుకల ద్వారా వ్యాప్తి చెంది మానవుల్లో వ్యాధిని కలిగించేది బ్యాక్టీరియల్లా పెస్టిస్. ఒక 2008లో అడిగింది. ఒక పిల్లవాడు జిగుడు విరోచనాల్లో బాధపడుతున్నారు. దీనికి వ్యాధి కారణం అంటే హిస్టరీటికా. పోలియో వ్యాధిలో వైరస్ నాశనం చేయనిది చాలక నడులు. మోల్డింగ్ పాకెట్ ఏర్పరిచే జీవి. ఆ పాకెట్ ఆకారం వరుసగా హెచ్మైడెస్ ఆకారం. మలేరియా సోకిన మానవుల్లో చలి జ్వరంకు వచ్చే సమయం ఏంటంటే ఎర్ర రక్త కణాలు పగిలి మీరోజోయిడ్లో విడుదల చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సజీవులు, నిర్జీవులు ఒకే రకమైన మూలకాలు తనువులతో నిర్మితమై ఉన్నప్పటికీ వాటి నడువెలుకల భేదాలకు కారణం ఏంటంటే అణువుల అమరిక పొందుపరచిన పద్ధతి. ఇవి మాత్రం ఇంపార్టెంట్ అంటే అందుకే మళ్ళీ రివిజన్ చూస్తున్నాను అనమాట ఇవి. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం కంపల్సరీగా అబ్జర్వ్ చేయండి బిట్స్ని. అనాఫిలస్ దోమలో మలేరియా క్రిమి జీవిత చరిత్రలో దోమల అలజంలో నివాసం ఏర్పరచుకున్న దశ ఏంటంటే చలనస్థితి బీజాలు స్పోరోజాయిట్లు అనమాట. ఆకారాలను మారుస్తుండడానికి HIV వైరస్కు ఉపయోగించే ఎంజైమ్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్. మిక్సో వైరస్, పెరోడైరస్ వలన కలిగే వ్యాధులు కవదబిళ్ళలు. మానవుల్లో వచ్చే ఎక్స్ డిప్తీరియా, వైతట్టు, జెట్ కోరింత దగ్గు అనే వ్యాధులను కలిగించే సూక్ష్మజీవుల పేర్ల క్రమం ఎక్స్ బ్యాక్టీరియా, వైరస్, జెట్ బ్యాక్టీరియా. 2006లో అడిగినాయి. ప్రస్తుతం 50% కంటే ఎక్కువ HIV AIDS సంక్రమిత ఈ వయసు గల వారిలో గోచరిస్తుంటే 15 నుంచి 24 సంవత్సరాల వయసు వారికి మాత్రమే గోచరిస్తుంది. మానవుల్లో మలేరియా ప్రాణజీవి ఎరిథ్రోసైట్ వలయం ఏంటంటే క్రిప్టోమోరజాయిడ్, షైజాయింట్, మీరోజాయింట్, గ్యామెటోసైట్లు. నెక్స్ట్ వచ్చేసి అతి నిద్ర జాడ్యంలో పొదిగే కాలం 20 నుంచి 30 సంవత్సరాలు. ఈ క్రింది వానలో శేవలము, శిలీంధ్రము కలిసి సహజీవాన్ని ప్రయోగిస్తాయంటే లైకెన్స్. బ్రోకియోకోకస్ బ్రాని అన్నది ఒక బ్యాక్టీరియా. కోళ్ల కొక్కెర వ్యాధిని కలిగేసేది వైరసా, ప్రోటోజోవన్ శిలీంధ్రమా, బ్యాక్టీరియా. కోళ్లలో కొక్కెర వ్యాధిని కలగజేసేదండి వైరస్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియాలు జీవించడానికి అనుకూలంగా పరిస్థితులు లేనప్పుడు వాటి నుంచి ఏర్పడేవి ఏంటంటే స్పోర్స్. మోల్డింగ్ పాకెట్ పొరి యొక్క ఆకారం S ఆకారం. వైరస్ యొక్క పైకవచం ఈ పదార్థంతో పడుతుంది ప్రోటీన్స్. 2004లో అడిగినవి. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ దీనిలో ఉంటుందంటే HIVలో. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ దీనిలో ఉంటుంది HIV. మన రాష్ట్రం ఎయిడ్స్ కేసును గుర్తించిన సంవత్సరం 1987వ సంవత్సరం. మొట్టమొదటి వ్యాధి కలిగించే జీవి పొదిగే కాలం 5 నుంచి 15 రోజులు. ప్లాస్మోడియం పరాన్నజీవి దోమలో గడిపే జీవిత చక్రం లైంగిక చక్రము. నెక్స్ట్ వచ్చేసి ఈ వ్యాధి సోకిన శరీరం నుండి ఎక్కువ శాతం నీరు బయటకు పోయి నిర్జీవీకరణ ఏర్పడుతుంది కలరా. మానవుల్లో ప్లాస్మోడియం యొక్క ప్రీ ఎరిథ్రోసైటిక్ జీవిత వలయంలో దశలు వరుస క్రమం ఏంటంటే స్పోరోజాయిట్, క్రిప్టోజాయింట్, మీరోజాయిట్. నెక్స్ట్ వచ్చేసి ఆంథ్రాక్స్ వ్యాధికి టీకాను కనుగొన్న శాస్త్రవేత్త లూయి పాస్చర్. శిలీంధ్రాల పెరుగుదలకు దోహదపడే పరిస్థితి. శిలీంధ్రాలు పెరగడానికి దోహదపడే పరిస్థితి అండి 30 నుంచి 32 డిగ్రీల మధ్య ఉంటుంది. దోమలు మలేరియాను వ్యాప్తి చేస్తాయని 1894లో భావించిన వారు ఎవరంటే మనం ఇక్కడ సార్ రోనాల్డ్ రాస్కి మనం కన్ఫ్యూజ్ కావద్దండి. ప్యాట్రిక్ మాన్సన్. గుర్తుపెట్టుకోండి, దోమలు మలేరియాను వ్యాప్తి చెందుతాయని. దోమలు మలేరియాను వ్యాప్తి చేస్తాయని 1894లో భావించిన వారు ప్యాట్రిక్ మాన్సన్. చూసారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ గురించి మనం డిస్కషన్ అయిన తర్వాత ఇప్పుడు మనకైతే ఇవి అయిపోయింది కదా, క్షీరాల గురించి అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వేరే దాంట్లో చూద్దాం. ఇవన్నీ మనం అయితే చేసామండి, బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసాం. నెక్స్ట్ వేరే టాపిక్ తీసుకొని మనం సూక్ష్మదర్శిని అంటే వీటిలో బ్యాక్టీరియా ఆకారాలు వీటిలో మనం చూసి మళ్ళీ ఇంకొక DSC బిట్ పేపర్ని మనం ప్రాక్టీస్ చేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, 2 బిట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.